హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. మీకు ఆల్రెడీ వీడియో చూస్తున్నట్టయితే అర్థమైపోయి ఉంటుంది నేను ఇవాళ ఏ ప్లాంట్ గ్రోయింగ్ ప్రాసెస్ చెప్పబోతున్నాను అనేది. అదేనండి శామగడ్డలు, శామ దుంపలు, ఇంకా ఇంగ్లీష్లోనైతే టారో ప్లాంట్ అంటారు. సో ఇది ఈజీగా ఏదైనా ఈజియెస్ట్ ప్లాంట్ చచ్చిపోకుండా మనం నాటినట్టు నాటుకునే ప్లాంట్ ఏదైనా ఉంది అంటే అది ఈ శామ దుంపలే. సో మీకు అక్కడ ఒకటి జూమ్ చేసి చూపిస్తున్నాను కదా దుంపని, ఆ మొలక అనేది ఎలా వస్తుంది అనేది. సో అలా గడ్డ పైకి పెట్టుకోవడమే. మీరు లోతుగా తవ్వి కూడా వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2-3 ఇంచెస్ లోపలికి తవ్వి పైన కనిపించేలాగానే పెట్టచ్చు. చాలా చాలా ఈజీగా మీరు ఒక చిన్న బకెట్ ఉన్నా కానీ అందులో మీరు పెట్టుకొని పెంచుకోవచ్చు. దీన్ని సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి అనేది కూడా చెప్తాను. సో ఇదైతే నేను మట్టిలో పెట్టుకున్నాను. మట్టి అనేది మనకి రాళ్ళు అంటాం కదా, ఆ ప్లేస్ కాకుండా మట్టి అనేది లోపల దుంపలు ఊరడానికి కొంచెం లూజ్గా, అంటే మెత్తటి మట్టి ఉండే ప్రదేశంలో వాటిని పెట్టుకుంటే ఎక్కువ గడ్డలు వస్తాయి అన్నట్టు. సో మనకి ఇది ఒక 3-4 పెట్టుకున్నా కానీ ఒక 1 kg 2 kgs వచ్చేంత గడ్డలు, అంటే ఆ మట్టిలో ఉండే సారంని బట్టి ఆ గడ్డలు అనేటివి ఊరుతూ ఉంటాయి అన్నట్టు. సో ఈ చామదుంపలు చాలామంది సమ్మర్లో, ఇవి మనము ఇప్పుడు పెట్టుకుంటే రెయినీ సీజన్లో పెట్టుకుంటే మనము 6 months తర్వాత సమ్మర్ వస్తుంది కదా, మే జూన్ జూలై, అలాంటప్పుడు మనం తవ్వుకొని మనం ఆ గడ్డల్ని వంటలో వెజిటేబుల్స్ చాలామందికి తెలుసు కదా, ఎగ్ పులుసు చేసినట్టు చేయొచ్చు, చామదుంపల పులుసు, అండ్ కర్రీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ మధ్యలో ఈ లీవ్స్ని కూడా కట్ చేసి కర్రీస్ వండుతున్నారు అన్నట్టు. సో ఇక్కడ మీరు చూస్తే ఆ గడ్డలు ఎంత ఊరుతాయంటే అక్కడ చూడండి, మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా అంతా. సో ఇలా ఊరడానికి మనము ఈ మట్టి ఏంటి అంటే, ఇంకా మీరు బాగా ఎక్కువ దుంపలు ఊరాలి అని అంటే కౌ మాన్యూర్ ఉంటుంది కదా, ఆ మాన్యూర్ నార్మల్లీ పల్లెటూళ్ళలో అయితే పెరడు అంటారు. అంటే మనము ఆవులది, బర్రెలది, బఫెల్లోస్ది మాన్యూర్ తీసి ఒక కాడ పెడతాం కదా, అవి కంపోస్ట్ అయిపోయినాక ఆ కంపోస్ట్లో కానీ, లేదంటే మనకి రివర్ నుంచి తీసుకొచ్చిన నల్ల రాగేడు మట్టి అంటారు, బ్లాక్ సాయిల్. సో అట్లాంటి సాయిల్స్లలో పెట్టుకున్నా కానీ చాలా అంటే చాలా చాలా బాగా గ్రో అవుతాయి. సో ఇది నేను లాస్ట్ ఇయర్ మేము తీయలేదు బయటికి, 1.5-2 years నుంచి. సో అందుకోసమని ఆ దుంపలు ఇంకా బాగా లోపలికి బాగా పెద్ద పెరిగినాయి అన్నట్టు. సో ఇక్కడ ఫ్లవర్ చూసారా, ఇదైతే నేను ఫస్ట్ టైం చూసాను ఇలా ఫ్లవర్ రావడం. మరి ఆ కాయ ఎండిపోయినాక దాంట్లో నుంచి సీడ్స్ వస్తాయా ఏమొస్తాయా నాకైతే తెలియదు. నాకైతే ఇది దుంపల ద్వారానే పెరుగుతుంది ప్లాంట్ అనేది అయితే తెలుసు. సో ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. మీరు ఇంతకుముందుకు ఎప్పుడైనా ఇట్లా శామదుంపల చెట్టుకి ఇట్లా ఫ్లవర్ రావడం చూసారా? చూస్తే కమెంట్ చేయండి. నేనైతే నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఇట్లా చూడడము. చాలా చాలా బాగా వచ్చినాయి. సో మనము ఇది ఎట్లా అంటే, ఇప్పుడు మట్టిలో ఇప్పుడు పెట్టుకొని మనం సమ్మర్కి ఖచ్చితంగా తవ్వుకోవాలి. లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే పురుగులు ఎండాకాలంలో లోపల ఉండే మట్టిలో ఉండే పురుగులు దుంపలను తినేస్తాయి అన్నట్టు, కొన్నిసార్లు తినవు. సో మనం తవ్వుకోవడమే బెస్ట్. మేమైతే తవ్వడం ఎందుకులే అని చెప్పేసి 1 year 2 years నుంచి నెగ్లెక్ట్ చేసి వాటిని వదిలేస్తే అవే పడి అవే మొలుస్తున్నాయి అన్నట్టు. సో మీరైతే పక్కా ఎవ్రీ 6 monthsకి ఒకసారి మీరు దాన్ని ప్రాసెస్ చేసుకుంటూనే ఉండాలి, క్రాప్ తీసుకుంటూనే ఉండాలి. సో ఇది మీరు ఒకవేళ కుండీలలో పెంచుకోవాలి అనుకుంటే, కుండీలో మిక్స్ ఎట్లా అంటే, సాయిల్ నార్మల్లీ మనం రెడ్ సాయిల్ మనం చెట్లు నాటడానికి యూస్ చేస్తాం కదా, ఆ సాయిల్ ప్లస్ కౌ మాన్యూర్ అయినా ఇంకా ఏదైనా కంపోస్ట్, వర్మి కాంపోస్ట్ లాంటిది ఉన్నా కానీ వేసుకోండి. అండ్ ఆల్సో మీరు కోకోపీట్ని కానీ ఇంకా అట్లా లూజ్ ఉండేటట్టు సాయిల్ మీరు చూసుకోండి. మ్యాక్సిమం సాయిల్ ప్లస్ కౌ మాన్యూర్ ఈ 2 సరిపోతాయి కుండీలో పెంచుకుంటే. అండ్ ఈజీ టు గ్రో అండి ఈ ప్లాంట్. అసలు మీరు కుండీలో పెంచుకునే వాళ్ళు, టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉంటుంది. అసలు అంటే ఈ దుంపలు మట్టిలోనైతే ఊరుతాయి, కుండీలలో ఊరవని అసలు అనుకోకండి. మీరు ట్రై చేసి చూడండి. అండ్ లో మెయింటెనెన్స్, ఎందుకంటే దానికి ఎటువంటి పెస్టిసైడ్స్ అసలు నేనైతే ఇప్పటివరకు చూడలేదు వాటికి పురుగు పట్టడము, చెట్లు చచ్చిపోవడం అనేది అసలు రాదు మ్యాక్సిమమ్. అండ్ ఆల్సో మెయింటెనెన్స్ తక్కువ. మీరు ఈ లీవ్స్ అనేటివి షోకేస్కి కూడా చాలా బాగుంటాయి. సో చూడగానే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, చూడడానికి షోకేస్ లాగా ఉంటాయి, మనం పండించుకోవచ్చు. అండ్ వాటరింగ్ కూడా చాలా తక్కువ. సో మనం వాటర్ చేసినా చేయకపోయినా చాలా తక్కువగా 2 weeksకి ఒకసారి కూడా చేసుకోవచ్చు వాటరింగ్ అనేది. సో మీరు కూడా ట్రై చేయండి, పెంచండి. టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళైనా, అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళైనా ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. లెట్స్ గ్రో plants together. Hope this video will be helpful for you. Thank you.